హలో ఎవ్రీవన్. ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్లో బేసిక్ ఫండమెంటల్ ఇన్స్ట్రుమెంట్స్ వోల్టేజ్ అండ్ కరెంట్ మెజర్ చేయడానికి, దట్ ఈస్ వోల్ట్ మీటర్స్, అమ్మీటర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ చూసాము. మనకు ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్గా ట్రాన్స్ఫార్మర్ అనేది మనకు నార్మల్ ఎలక్ట్రికల్ మిషన్స్లో ఎక్స్క్లూజివ్గా సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, ఆటో ట్రాన్స్ఫార్మర్ ఇవన్నీ నార్మల్గా డిస్కస్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది మనం మెజర్మెంట్స్లో డిస్కస్ చేస్తాము. ఈ ఇన్స్ట్రుమెంట్స్ ట్రాన్స్ఫార్మర్ యొక్క అప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఒకటి మెజర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ అదేవిధంగా మనకు ఈ సర్క్యూట్ బ్రేకర్స్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ సిటీపీటీస్ని వాడుతూ ఉంటాం. జనరల్గా మనము ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ సిటీ అంటాం, అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్. ఇంకొకటి పీటీ అంటాం, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. సో కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, అమౌని టైప్స్. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. First one is the current transformer, second one is a potential transformer. సో వీటి గురించి ఒకసారి క్లియర్గా చూద్దాం. వీటి మీద కూడా కొన్నిసార్లు మీకు క్వశ్చన్స్ పడవచ్చు. అండ్ అదేవిధంగా పవర్ సిస్టంలో స్విచ్ గేర్ ప్రొటెక్షన్ గురించి చదివినప్పుడు కూడా సిటీపీటీ గురించి కూడా కొన్ని పాయింట్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనము మిషన్స్లోనేమో ట్రాన్స్ఫార్మర్స్ గురించి చదువుతాము. ఇవి కంప్లీట్గా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. చూద్దాం. ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ లైక్ కరెంట్, వోల్టేజ్, పవర్, ఫ్రీక్వెన్సీ, పవర్ ఫ్యాక్టర్, వీటన్నిట్లలో యూజ్ చేసినప్పుడు వాటిని మనం ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అంటాం. అంటే నార్మల్ ట్రాన్స్ఫార్మర్ని ఎప్పుడైతే కరెంట్, వోల్టేజ్, పవర్, ఫ్రీక్వెన్సీ, పవర్ ఫ్యాక్టర్, అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ని ఒకటి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కానీ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ కానీ వాటి యొక్క అప్లికేషన్స్లో, మెజర్మెంట్ అప్లికేషన్స్లో వాడతాం. అదేవిధంగా ప్రొటెక్షన్, స్విచ్ గేర్ ప్రొటెక్షన్ అప్లికేషన్స్లో కూడా చాలా ప్లేస్లో వాడుతూ ఉంటాం. ఇవన్నీ మెజర్ చేసినప్పుడు ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ అలా వాడతామో దాన్ని మనం ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ అంటాము. దీస్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ విత్ రిలేస్ టు ప్రొటెక్ట్ ది పవర్ సిస్టమ్ ఆల్సో. అండ్ చూడండి, ఇక్కడ 2 విధాలుగా ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడతాం, అదేవిధంగా మెజర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీటిని వాడుతూ ఉంటాం. ద పర్పస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్? అసలు ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటో చూసాము. ద పర్పస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ స్టెప్ డౌన్ ద వోల్టేజ్ ఆర్ కరెంట్ ఆఫ్ ద ఏసీ సిస్టమ్ బికాస్ ద లెవెల్ ఆఫ్ ద వోల్టేజ్ కరెంట్ ఇన్ ద పవర్ సిస్టమ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హై. జనరల్గా మనకున్న నార్మల్ ట్రాన్స్మిషన్ లైన్ సిస్టమ్స్లో అన్నిట్లలో కూడా హయ్యర్ వోల్టేజెస్, హయ్యర్ కరెంట్స్ ఉన్నప్పుడు వాటి యొక్క లెవెల్ తగ్గించడానికి ఇవి యూజ్ చేస్తాం. ఇవి తగ్గించిన తర్వాత అక్కడ మనం ప్రొటెక్షన్ సిస్టంలో కూడా వాడచ్చు. సో డిజైనింగ్ ద మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ విత్ హై వోల్టేజ్ అండ్ కరెంట్స్ ఈజ్ డిఫికల్ట్. ఎప్పుడైతే హయ్యర్ వోల్టేజెస్లో, హయ్యర్ కరెంట్స్లో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని డిజైన్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది కాబట్టి, అండ్ అవి చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి కాబట్టి కాస్ట్ తగ్గించడం కోసం, సింపుల్గా డిజైన్ చేయడం కోసం ఆ ఉన్న హయ్యర్ వోల్టేజ్ లెవెల్స్ని, కరెంట్ లెవెల్ని తగ్గించి యూజింగ్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అవి తగ్గించి మనం అక్కడ ఈ మెజరింగ్ కావచ్చు, అదేవిధంగా ప్రొటెక్షన్ సిస్టంలో వీటిని వాడతాం. సో ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ మెయిన్లీ డిజైన్డ్ ఫర్ ద 5 amperes and 110 volts. So measurement of high level electrical quantities can be doing the device nearly instrument transformer. These transformer plays essential role in a current power systems. అన్నిట్లలో కూడా డెఫినెట్ గా ఇవే మనం వాడతాము. అందులో 2 different types ఉన్నాయి. ఒకటి కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. ఈ రెండింటి మీద 1-2 కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది చిన్న కాన్సెప్టే, బట్ ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనకి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ గురించి చూద్దాం. ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ డయాగ్రామ్ ఒకసారి గమనించండి. ఇక్కడ ఉంది, ఈ ప్రైమరీలో ఫ్యూ టర్న్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ సెకండరీలో చూడండి, మనకి ఇక్కడ మెనీ టర్న్స్. దీన్ని ఒక అమ్మీటర్కి కనెక్ట్ చేయి పెట్టడం జరిగింది. దీన్ని మనం కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఈ లైన్ కరెంట్ ఏదైతే ఉంటుందో ఈ లైన్ కరెంట్ దీంట్లో నుంచి వెళ్తుంది, రైట్. దీనికి ఇక్కడ సైడ్ అమ్మీటర్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ హయ్యర్ టర్న్స్ ఉండి ఇక్కడ అమ్మీటర్ యొక్క
వాల్యూ మనం మెజర్ చేయొచ్చు, రైట్. తర్వాత this type of transformer can be used in the power system to step down the voltage from high level to the low level with the help of 5 amperes ammeter. ఈ 5 amperes ammeter వాడి దాని యొక్క వోల్టేజ్ లెవెల్ ని తగ్గిస్తాం. దిస్ ట్రాన్స్ఫార్మర్ ఇంక్లూడ్స్ 2 windings, primary and secondary. The current in the secondary winding is proportional to the current in the primary winding. Always మనం ఎలా తగ్గిస్తామంటే the current in the secondary winding is always proportional to the primary winding. So it generates the current in the secondary winding. The circuit diagram of the typical current ఇక్కడ మనం చూడొచ్చు. దాని ప్రకారమే మనకు అది నెంబర్ ఆఫ్ టర్న్స్ లెస్ ఉన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నా కూడా అది రేషియో అనేది ప్రాపర్ గా ప్రపోర్షనల్ గానే ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మనం వాల్యూస్ మనం తీసుకుంటాం. సో ద ప్రైమరీ వైండింగ్ కన్సిస్ట్ ఎప్పుడైనా కూడా లెస్ నెంబర్ ఆఫ్ టర్న్స్, ఫ్యూ టర్న్స్ కనెక్ట్ విత్ ద పవర్ సర్క్యూట్ ఇన్ సిరీస్ లో ఉంటుంది. అది మెయిన్ సర్క్యూట్ కి లైన్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో కాల్ ది సిరీస్ ట్రాన్స్ఫార్మర్. ద సెకండరీ వైండింగ్ ఇంక్లూడ్స్ ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఇట్ ఈస్ కనెక్టెడ్ ammeter directly because ammeter includes the small resistance. ammeter లో రెసిస్టెన్స్ అనేది స్మాల్ రెసిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు డైరెక్ట్ కరెంట్ వాల్యూ ప్రాపర్ గా మెజర్ చేయొచ్చు. And the secondary winding of this transformer works almost in the condition of the short circuit condition. అంటే కంప్లీట్ గా షార్ట్ సర్క్యూట్ ఉంటుంది కాబట్టి ప్రాపర్ గా కరెంట్ ని మెజర్ చేస్తుంది. లో రెసిస్టెన్స్ ఉంటుంది. The winding includes 2, whereas one of the terminal is connected to the ground, avoid the huge currents. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుంది. And the insulation breakdown changes will be reduces the హ్యూజ్ వోల్టేజెస్ వీటి నుంచి ప్రొటెక్షన్ చేయడం కోసం గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుంది. ద సెకండరీ వైండింగ్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫార్మర్ ఇన్ ద అబోవ్ సర్క్యూట్ ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్. ద సెకండరీ వైండింగ్ బిఫోర్ డిస్కనెక్టింగ్ ది అమ్మీటర్. ఈవెన్ మనము అమ్మీటర్ ని తీసేయాలన్నా కూడా దీని యొక్క సెకండరీ వైండింగ్ ఎప్పుడు కూడా షార్ట్ సర్క్యూట్ చేసే ఉంచాలి విత్ ద హెల్ప్ ఆఫ్ స్విచ్ టు అవాయిడ్ వాట్ హై వోల్టేజ్ అక్రాస్ ద వైండింగ్. బికాస్ ఇక్కడ ఉండే రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అక్రాస్ దిస్ మీకు మాక్సిమం వోల్టేజ్ రాకుండా ఉండడం కోసం దాన్ని కంప్లీట్ గా షార్ట్ సర్క్యూట్ చేస్తాము. తర్వాత పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ లో మీరు ఒక డయాగ్రామ్ మీరు గమనిస్తే ఇంతకు ముందు సిరీస్ లో ఉండే ఫ్యూ టర్న్స్ ఉన్న ప్రైమరీ వైండింగ్ సిరీస్ లో ఉండే, ఇక్కడ ఫ్యూ టర్న్స్ రివర్స్ లో ఉంటుంది చూడండి. హయ్యర్ టర్న్స్ ఉన్నది ప్యారలల్ గా వోల్టేజ్ కి కనెక్ట్ అయి ఉంది. వెరీ క్లియర్లీ అబ్జర్వ్. ఇంతకు ముందు దానికి రివర్స్ లో, ఇంతకు ముందేమో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ వెరీ ఫ్యూ టర్న్స్ ప్రైమరీలో ఉంటే సెకండరీలో ఫ్యూ హయ్యర్ టర్న్స్ ఉంటే, ఇక్కడ హయ్యర్ టర్న్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఫ్యూ టర్న్స్ ఉన్నాయి, ఇక్కడ వోల్టేజ్ కనెక్ట్ అయింది వోల్టీమీటర్. దీని యొక్క రేంజ్ జనరల్ గా 0 to 110 volts మాత్రమే ఉంటుంది. దీన్ని మనం పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఈ ప్రైమరీ సైడ్ మనము హై వోల్టేజ్ ఇస్తాము. ఈ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఇది ప్రైమరీ అవుతుంది, ఇది సెకండరీ అవుతుంది. డైరెక్ట్ గా ఇది మళ్ళీ లోడ్ కి కనెక్ట్ అవుతుంది. బట్ ఇది ప్యారలల్ గా మాత్రమే కనెక్ట్ అయింది. ఈ ప్యారలల్ గా దీనికి సెకండరీ సైడ్ మనం వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తాం. అది మెజర్ చేయాలంటే, వోల్టేజ్ మెజర్ చేయాలంటే. సో ఇందులో ఏం జరుగుతుంది ఈ మీటర్లో ఒకసారి చూడండి. సో పవర్ సిస్టమ్ లో స్టెప్ డౌన్ ద వోల్టేజ్ ఫ్రమ్ ది హయ్యర్ లెవెల్. ఈ హయ్యర్ లెవెల్ వోల్టేజ్ ని స్టెప్ డౌన్ చేస్తుంది. స్టెప్ డౌన్ చేసి ఇందులో మనం మెజర్ చేస్తాము. స్మాల్ రేటింగ్ వోల్టీమీటర్ తీసుకొని హయ్యర్ లెవెల్ ఉన్న వోల్టేజ్ ని స్మాల్ రేంజ్ లో మనం దాన్ని మెజర్ చేస్తాము. జనరల్ గా 110 volts 120 volts మధ్యలో ఉంటుంది. సో ఆ డయాగ్రామ్ మీరు గమనించాలి. సో ఇందులో 2 వైండింగ్స్ ఉంటాయి. లైక్ నార్మల్ ట్రాన్స్ఫార్మర్ లో ఉన్నట్టే ప్రైమరీ సెకండరీ వైండింగ్ ఉంటుంది. ద ప్రైమరీ వైండింగ్ అనేది ఇంక్లూడ్స్ నంబర్ ఆఫ్ టర్న్స్ అండ్ ఇట్స్ కనెక్టెడ్ ద పారలల్ విత్ ద సర్క్యూట్. ఎక్కువ టర్న్స్ ఉంటుంది, అది పారలల్ గా ఉంటుంది. అది సో ద పారలల్ ట్రాన్స్ఫార్మర్ అని కూడా అనొచ్చు. ఇంతకు ముందు ఏమో సిరీస్ లో ఉంటుంది కదా, సిరీస్ ట్రాన్స్ఫార్మర్ అనొచ్చు. తర్వాత ఇందులో సిమిలర్ టు ద ప్రైమరీ వైండింగ్ ద సెకండరీ వైండింగ్ ఇంక్లూడ్స్ ద ఫ్యూ టర్న్స్. ఇంత తక్కువ ఉంటాయి. ఇది డైరెక్ట్ గా వోల్ట్ మీటర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. బికాస్ ఇంక్లూడ్ ద హ్యూజ్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఫ్యూర్ టర్న్స్ ఉంటుంది, హ్యూజ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది డైరెక్ట్ గా వోల్ట్ మీటర్ కనెక్ట్ ఉంటుంది. దేర్ఫోర్ ద సెకండరీ వైండింగ్ వర్క్స్ అప్రాక్సిమేట్లీ ఇన్ ద
ఓపెన్ సర్క్యూట్ కండిషన్ లో ఉంటుంది. ఎందుకంటే హయ్యర్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు కాబట్టి అది కంప్లీట్ గా ఓపెన్ సర్క్యూట్ లాగానే యాక్ట్ అవుతుంది. అండ్ దీంట్లో కూడా మనము డెఫినెట్ గా ఎలాంటి హ్యూగ్ వోల్టేజ్ వీటి నుంచి ప్రొటెక్షన్ చేయడం కోసం ఇది కూడా వన్ ఆఫ్ ద టర్మినల్ ఆఫ్ ద వైండింగ్ కనెక్టెడ్ టు ద ఎర్త్ టు మెయింటైన్ విత్ రెస్పెక్ట్ టు ద ఎర్త్ ప్రొటెక్షన్ ఆపరేటర్ ఫ్రమ్ ది హ్యూగ్ వోల్టేజెస్. ఈ కండిషన్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ రెండు ఇన్స్ట్రుమెంట్స్ కి సంబంధించి కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్. మేజర్ గా అడ్వాంటేజ్ చూస్తే దీస్ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ అమ్మీటర్ వోల్ట్మీటర్ టు మెజర్ హై కరెంట్స్ అండ్ హై వోల్టేజెస్ ని యూజ్ చేసుకోవడానికి మెజర్ చేయడానికి ఇవి వాడుతాం. అండ్ సెవెరల్ ప్రొటెక్టింగ్ డివైజెస్ లో కూడా దీని అంటే ప్రొటెక్షన్ పర్పస్ లో కూడా దీన్ని వాడతాము. లైక్ రిలేస్, పైలట్ లైట్స్, వీటన్నిటిలో కూడా కంపల్సరీ ఇది రిలే ఆపరేట్ అవ్వాలంటే ఇక్కడ సిటీపీటీస్ మనం వాడుతూ ఉంటాం. దెన్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ బేస్డ్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ లెస్ కాస్ట్. ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ లో వాడే ట్రాన్స్ఫార్మర్స్ అనేది తక్కువ కాస్ట్ ఉంటాయి. ఏదైనా డ్యామేజ్ ఉంటే ఈజీగా రీప్లేస్ చేయొచ్చు. ద ట్రాన్స్ఫార్మర్స్ ఆఫర్స్ ఎలక్ట్రికల్ ఐసోలేషన్ అమాంగ్ ది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ హై వోల్టేజెస్. అంటే ఒక సిస్టమ్ ఏదైతే మెజరింగ్ సిస్టమ్ ఉందో దానికి ఇన్స్ట్రుమెంట్ మధ్యలో ఎలాంటి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉండదు, ఐసోలేషన్ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ రిక్వైర్మెంట్స్ కెన్ బి రెడ్యూస్డ్ ఇన్ ద ప్రొటెక్టివ్ సర్క్యూట్. ప్రొటెక్టివ్ సర్క్యూట్లో దీన్ని వాడడం ద్వారా ఏదైనా ప్రాబ్లం ఇటు సైడ్ వచ్చినా కూడా అది నెక్స్ట్ సైడ్కి వెళ్లకుండా ఉండడానికి, బికాజ్ రెండింటి మధ్యలో ఎలక్ట్రికల్ గా ఐసోలేషన్ ఉంటుంది. సో వేరియస్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కెన్ బి కనెక్టెడ్ టు ది పవర్ సిస్టమ్ బై యూజింగ్ దిస్ పర్టికులర్ ట్రాన్స్ఫార్మర్స్. The low power consumption will be there in the protective measuring circuits because of the low level of the voltage and currents. ఎందుకంటే ఇవి వాడడం ద్వారా హయ్యర్ కరెంట్స్ ని లోకి, హయ్యర్ వోల్టేజ్ లోకి తీసుకొస్తాం కాబట్టి అక్కడ మనకు ఉండే పవర్ కన్సంప్షన్ కూడా తక్కువగా ఉంటుంది. The only disadvantage in the instrument transformer, these can be used simply for AC circuit but we cannot use in the DC. Instrument transformer we can use only the AC systems. These are the fundamental important points you have to remember. The next ఈ రెండు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు ఇంపార్టెంట్. ఇంకొకటి బర్డెన్ అడుగుతారు, దాని గురించి కూడా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి? వాట్ ఈజ్ యాక్సియల్ రేషియో? Axial transformation ratio is defined as the ratio of the magnitude of the axial primary current to the magnitude of the axial secondary current. Magnitude of the axial primary current, secondary current ఇది CT లో అయితే దాన్ని ఏమంటాం? యాక్సియల్ రేషియో R. అదే పీటీకి అయితే ఏముంటుంది? magnitude actual primary voltage, secondary voltage. Primary voltage to secondary voltage, primary current to secondary current తీసుకుంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్, వోల్టేజ్ తీసుకుంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కేఎన్, దీన్ని నామినల్ రేషియో అంటాం. నామినల్ రేషియో ఆల్సో ఇంపార్టెంట్. నామినల్ రేషియో ఇస్ ద రేషియో బిట్వీన్ ద రేటెడ్, ఇక్కడనేమో యాక్చువల్ కరెంట్, ఇక్కడనేమో రేటెడ్ ప్రైమరీ కరెంట్ టు రేటెడ్ సెకండరీ కరెంట్, దాన్ని నామినల్ రేషియో అంటాం. అదే రేటెడ్ ప్రైమరీ వోల్టేజ్ టు రేటెడ్ సెకండరీ వోల్టేజ్ తీసుకుంటే నామినల్ రేషియో ఫర్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. ఈ 4 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ద వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టర్న్స్ రేషియో కూడా అడుగుతూ ఉంటాడు. టర్న్స్ రేషియో కూడా గుర్తుపెట్టుకోవాలి. ద టర్న్స్ రేషియో ఈజ్ వి డినోటెడ్ విత్ స్మాల్ ఎన్. ఏంటి? ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ, ఫస్ట్ సెకండరీ తీసుకోవాలి, తర్వాత ప్రైమరీ తీసుకోవాలి. అంటే N2/N1. మన నార్మల్ ట్రాన్స్ఫార్మర్ లో ఎలా డిస్కస్ చేస్తాం అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదేమో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కి, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ కి చూడండి, ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది ప్రైమరీ వైండింగ్ టు సెకండరీ వైండింగ్. ఈ రెండింటిలో డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ టర్న్స్ రేషియో ఫర్ సిటీ అండ్ పీటీ. వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఆర్సిఎఫ్ అంటాం. ఆర్సిఎఫ్, రేషియో కరెక్షన్ ఫ్యాక్టర్. ఆర్సిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ RCF is equal to R divided by KN.
ఆర్ అంటే ఇంతకుముందు మనం ఇక్కడ చూసినాం, ఆర్ అంటే యాక్చువల్ రేషియో, కేఎన్ అంటే నామినల్ రేషియో. ఇక్కడ డైరెక్ట్ గా ఆర్సిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ యాక్చువల్ రేషియో డివైడెడ్ బై నామినల్ రేషియో. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ 4 ఫార్ములాలు ఒకదానికి ఒకటి రిలేటెడే, కంపల్సరీ ఇది ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, దెన్ the ratio which is indicated on the name plate of the transformer is always nominal ratio only. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవి బేసిక్ కండిషన్స్. ఇంకొకటి ఇక్కడ బర్డెన్ ఆఫ్ an ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్, బర్డెన్ గురించి కూడా చాలా సార్లు ఎగ్జామ్ లో వర్డ్ వాడతారు. సో ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి చూడండి, the nominal ratio of an instrument transformer does not remain constant in the practice as the load on the secondary changes. It changes because of its effect of the secondary current, the power factor and the magnetizing as well as the core loss components of the current, and this causes errors in the measurements. ఏమవుతుంది అంటారు ఇక్కడ చూడండి, నామినల్ రేషియో ఆఫ్ an instrument transformer does not remain constant in practice. ఎప్పుడు యాజ్ ద లోడ్ అండ్ ద సెకండరీ చేంజెస్, ఒకవేళ సెకండరీ సైడ్ లోడ్ చేంజ్ అయింది అని అంటే దాని యొక్క నామినల్ రేషియో కాన్స్టెంట్ కాదు, బికాస్ ఇట్ చేంజెస్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద చేంజ్ సెకండరీ కరెంట్. ఏం జరుగుతుంది, సెకండరీ లోడ్ చేంజ్ అయితే సెకండరీ కరెంట్ చేంజ్ అవుతుంది, పవర్ ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి. కాబట్టి అక్కడ మనకు మెజర్మెంట్స్ లో ఎర్రర్స్ వస్తాయి. సో ఇక్కడ so for particular class of the transformer, the specific loading at rated secondary winding voltage is specified such that the errors do not exceed the limit. ఒక లిమిట్ ఎక్సీడ్ చేయకుండా దీన్ని పర్టికులర్ గా సెట్ చేసుకోవాలి. such as a permissible load is called బర్డెన్. అంటే ఇలాంటి ఎర్రర్స్ మెజర్మెంట్స్ లో రాకుండా ఉండే విధంగా మనము ఒక లిమిట్ సెట్ చేసుకుంటాం. దట్ ఎర్రర్ షుడ్ నాట్ ఎక్సీడ్ దిస్ పర్టికులర్ వాల్యూ. ఆ విధంగా దాని యొక్క సెకండరీ లోడ్స్ ని చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే సెకండరీ లోడ్ చేంజ్ అయ్యింది అంటే సెకండరీలో కరెంట్ చేంజ్ అవుతుంది, అందులో పవర్ ఫ్యాక్టర్, మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్స్ అన్ని చేంజ్ అవ్వే వరకే అక్కడ ఎర్రర్స్ వస్తాయి, దానివల్ల మెజర్మెంట్స్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇలాంటి లిమిటెడ్ ని తీసుకోవడాన్ని బర్డెన్ అంటాం. దట్ పర్మిసబుల్ లోడ్ ఈజ్ కాల్డ్ బర్డెన్. అంటే సెకండరీలో ఎంతవరకు మనం లోడ్ పెట్టాలి అనే దాన్ని బర్డెన్ అంటాం. సో అది ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ లో ద పర్మిసబుల్ ఎర్రర్స్ డు నాట్ exceed the limit is called the burden of instrument transformer. ఆ యొక్క పర్మిసబుల్ లిమిట్స్ లో ఉంచే విధంగా దాన్ని ఎక్సీడ్ అవ్వకుండా ఉంచే విధంగా పెట్టడాన్ని బర్డెన్ అంటాం. సో దీన్ని ద టోటల్ సెకండరీ వైండింగ్ బర్డెన్ ఈజ్ నథింగ్ బట్ ద సెకండరీ వైండింగ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ హోల్ స్క్వేర్ divided by the total impedance of the secondary circuit including the load and the winding is equal to the secondary winding current square, right, and the total impedance of the secondary circuit and inducing load of the winding. ఇవి చూసుకోవాలి. ఒకటి పీటీలో అయితే వోల్టేజ్ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ కరెంట్ స్క్వేర్ ఇంటూ ఉంటుంది, అక్కడ డివైడెడ్ బై ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అండ్ if only the impedance of the load is considered, then the burden due to the only load can be obtained. So generally అలాంటి కేసెస్ లో ఏమవుతుంది, the secondary winding induced voltage square divided by impedance of the load on the secondary, అదొకటే మనం తీసుకుంటాం. ఈ బర్డెన్ కండిషన్, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ బర్డెన్ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫండమెంటల్ ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్. సో ఇవి ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ గురించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో ఈ మెజర్మెంట్స్ లో కూడా అన్ని కాన్సెప్ట్స్ అయిపోయినాక వాటి మీద ఎలాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ కాన్సెప్ట్స్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు, ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్ గైస్, థ్యాంక్ యూ.